హాయ్ ఫ్రెండ్స్, ఈ బీజిఎం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్లో అయితే ఉంది. సో ఈ బీజిఎం మీద ఎలాంటి షేక్ ఎఫెక్ట్ వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి అండ్ కింద ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో అదైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫుల్ ప్రాజెక్ట్లో మనం జస్ట్ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో షేక్ ఎఫెక్ట్లో కూడా మనం ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి రామ్ చరణ్ సార్ చిన్నప్పటి ఫోటో ఉంది కదా, సో దాన్ని అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క చిన్నప్పటి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేను రామ్ చరణ్ సార్ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. చిన్నప్పటి ఫోటోని యాడ్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే మనకి ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. చాలా సింపుల్గా అయితే రీప్లేస్ అయింది కదా. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో మీ యొక్క ఇప్పటి ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను రామ్ చరణ్ సార్ ఇప్పటి ఫోటోని అయితే రీప్లేస్ చేస్తున్నాను చూడండి. సో మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది కదా. దాని పక్కనే ఇంకొక లేయర్ ఉంది కదా, సో దాన్ని కూడా రీప్లేస్ చేసుకుంటున్నాను. సో లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ పిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే రీప్లేస్ అయింది. అండ్ ఇంకొక లేయర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే రీప్లేస్ అయింది కదా. సో ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ ఫోటో అయితే ఉంది కదా, సో దీన్ని కూడా లాస్ట్ ఫోటో ఇది. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆర్ మార్క్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.